అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు అంత్యానుప్రాసాలంకారం గురించి చెప్పుకుందాం. శబ్దాలేక కూడిక చేత వినుటకు చదువుటకు మనోహరమైన దానిని శబ్దాలంకారం అంటారు. వీటిలో 3 భేదాలున్నాయి. 1 అనుప్రాసాదులు, 2 యమకము, 3 ముక్త ప్రదగ్రస్తము. ఈ అనుప్రాసాదుల్లో ఒకటైన అంత్యానుప్రాస గురించి చర్చించుకుందాం. పాదం చివరిలో లేదా పదం చివరిలో అనుప్రాస ఉన్నట్లయితే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంత్యము అనగా చివర అని అర్థం. అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకుల కర్ణయుగల సద్భూషణములు. ఈ ప్రసిద్ధమైన పద్యములో ప్రతి పాదం చివర సంతోషణములు, సంశోషణములు, సంభాషణములు, సద్భూషణములు ఈ 4 పాదాలలో క్షణములు అనేటువంటి పదం చివరగా వచ్చింది. ఇలాగే మరికొన్ని ఉదాహరణ చూస్తే, పొలాలన్నీ హలాల దున్ని ఇలాల తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా. దీనిలో కూడా పొలాలన్నీ హలాల దున్ని, ఇక్కడ 2 పాదాల చివర నీ అని, హేమం పిండగా సౌఖ్యం నిండగా దీంట్లో గా అనేటువంటి 2 హల్లుల ప్రాష. అంత పట్టపు రాజు ఎదురై కన్నె సొగసు కన్ను చెదురై మరునివాడికి గుండె బెదురై. ఇని దీంట్లో ఆ 3 పాదాల చివర ఎదురై చెదురై బెదురై. అరుగుము భూమతి పుత్ర అంచిత గాత్ర వీరకామ నరేంద్ర విభవ దేవేంద్ర. పై దానిలో కూడా అంత్యానుప్రాస ఉన్నది. మరొక కొత్త అంశంలో కలుసుకుందాం. ధన్యవాదములు.